డిపార్ట్మెంట్ మీరు కేసీఆర్ రావడం రేవంత్ కి ఇష్టం లేదంటారు, కానీ ఒక 10-15 సార్లు అని ఉంటారు, దమ్ముంటే అసెంబ్లీకి రానివ్వండి, దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రా అని చెప్తున్నారు. అట్లా ఛాలెంజ్లు చేయడం అనేది ఏంటంటే రావద్దనే ఉద్దేశంతోనే చెప్తున్నారు తప్ప రావాలని కాదు. అది ఓకే, రావద్దని వచ్చిన తర్వాత అంటే అది ఆ మాటలను పరోక్షంగా తీసుకోవాల్సిందే మనం. అంటే మీరు అంటారు రేవంత్ రెడ్డి భాష బాగాలేదని చెప్పి, బట్ కేసీఆర్ కు వీళ్ళ ఇప్పుడు బండి సంజయ్ చాలా మంది అంటారు మాకు ఆ భాషలో గురువు కేసీఆర్, ఆయన నుంచే నేర్చుకున్నాం ఈ మాటలు, ఉద్యమ సమయంలో చాలా విషయాలు చాలా ఆ విధంగా మాట్లాడారు, చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ కేసీఆర్ కూడా మాట్లాడారు అంటారు. అనే కొద్దిగా పరసంగా మాట్లాడేవాడు కానీ పండబెడి తొక్కుతా పేగులు మెడకేసుకుంటా ఇట్లాంటి నాన్ వెజ్ భాష ఎన్నడూ మాట్లాడలేదండి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది ఎన్నడూ కేసీఆర్ మాట్లాడరు. ఆయన తెలుగులో అపరిమితమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఆయన అన్నారు కదా సన్నాసులు, దద్దమ్మలు, చవటలు ఇట్లా అన్నారు. అవి అన్పార్లమెంటరీ కిందికి రావు. ఎందుకంటే వాడుక భాషలో చవట దద్దమ్మ అన్న అన్పార్లమెంటరీ రాదా? కాదు అది యాక్చువల్ గా దాన్ని అర్థం చేసుకోగలిగితే తాతగాని వాడు అనే అర్థం అంతే. అంటే బూతు వేరు. కానీ నాకు ఇంకొక వర్డ్ కిషన్ రెడ్డిని రండా అని అన్నారు. రండా అంటే తప్పది, కాకపోతే రండా లాంటి మాటలు మాట్లాడద్దు, అది అవమానపరచడం అవుతుంది. రండా అనేది వేరు. సన్యాసి అంటే ఏంది భరత్ గారు మీరు చెప్పండి నాకు. సన్యాసి అంటే అన్ని త్యజించి ఏ బాధ్యత లేకుండా తిరిగేవాడు సన్యాసి. ఓకే, బాధ్యత రాహిత్యం అంటే సన్యాసం అంటారు, దాన్ని బూతు కాదు కదా. సో సన్యాసి ఇస్ నాట్ ఏ అన్పార్లమెంటరీ వర్డ్. కాదండి, సన్యాసి అన్పార్లమెంటరీ. చవట దద్దమ్మ చాతగాని వాడు అని తెలంగాణలో చవట దద్దమ్మ అంటే చాతగాని వాడు అని. ఓకే ఓకే. అంటే నేననేది ఏంటంటే బండి సంజయ్ గాని రేవంత్ రెడ్డి మాట్లాడే మాట చాలా ఆబ్జెక్షనబుల్. అది మీరు అసెంబ్లీలో గానీ ఎక్కడ కూడా ఎవరు మాట్లాడద్దు యాక్చువల్లీ. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఒకటి కేసీఆర్ మాట్లాడు కాబట్టి అంతకంటే ఎక్కువ మాట్లాడి జనం దృష్టిని ఆకర్షిద్దాం ఇంకా అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ఒక నాయకుడిని చూసి ఇంకొక నాయకుడు కాదు కేసీఆర్ ను రాకుండా ఆపడానికి సభలోకి ఆ భాష మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కేసీఆర్ ని ఎదురుగా పెట్టుకుని ఇదే భాష మాట్లాడితే ఆడ అది రేవంత్ రెడ్డి ప్రతిష్ట తగ్గినా కూడా కేసీఆర్ కు మంచిగా అనిపించదు. ఆయనే ఇట్లాంటి కాడికి రాడండి జనరల్ గా. ఆయనకు ఆ వీక్నెస్ రేవంత్ రెడ్డి తెలుసు. నేను బూతులు మాట్లాడితే ఆయన సభలో ఉండడు అనేది తెలుసు. సభలో ఆయన రాకపోతే తను హీరో, సభలోకి వస్తే కేసీఆర్ హీరో. సభలోకి వస్తే కొట్టేస్తారా రేవంత్ రెడ్డి? ఒకవేళ ఇద్దరి మధ్య ఏదన్నా ఇష్యూ మీద కాళేశ్వరం లేకపోతే ఇష్యూ మీద డిబేట్ జరిగిందనుకోండి, ఈజీగా కేసీఆర్ వాదనలో రేవంత్ ను కంటే మెప్పించగలుగుతారా ప్రజల్ని? భరత్ గారు, నేను అవుట్స్కట్స్ లో ఉన్నాను, సిగ్నల్ సరిగా లేక మీ వాయిస్ బ్రేక్ అయింది. ఒకటైతే నేను చెప్పగలుగుతా, సభా నాయకునిగా హుందాగా మాట్లాడితే పదే ఆయన రావడానికి అవకాశం ఉంటది. కానీ ఇంత ముందు మాట్లాడినట్టే ఆయన కనుక తన స్థాయిని మర్చి మాట్లాడితే కేసీఆర్ గారు మాత్రం రారండి. వచ్చి అటెండెన్స్ తీసుకుపోతాడు. మా అంటే ఒక ప్రతిపక్ష నాయకునిగా ప్రధాన ఉపన్యాసం చేసిపోతాడు తప్ప సభలో కంటిన్యూగా కూర్చునే అవకాశం అయితే ఉండదు. అంటే లాస్ట్ అంటే